ఇవాళ అక్కినేని నాగ చైతన్య ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు తెలుస్తుంది. మోడల్ నటి శోభితా ధూళిపాలను చైతన్య వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. ఇవాళ నాగార్జున ఇంట్లో నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరుపుతున్నారు. ఇటీవల ఫారెన్ వెకేషన్ లో శోభితా చైతన్య జంట కనిపించింది. అప్పటి నుంచే ఇద్దరు రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. అయితే ఎంగేజ్మెంట్ విషయాన్ని అక్కినేని ఫ్యామిలీ అధికారికంగా నిర్ధారించలేదు. చైతన్య సమాంతల మధ్య వివాదాలు నడుస్తున్నప్పుడే శోభితతో సన్నిహితంగా ఉన్నాడని అప్పట్లో రూమర్లు చక్కర్లు కొట్టాయి. అంతేకాదు సమాంత డిజైనర్ ప్రీతం జువాల్కర్ ఒక నటితో చైతన్య సన్నిహితంగా మెలగడం వల్లే వారిద్దరి మధ్య అంతరం పెరిగిందని ట్వీట్ చేశాడు. ఆ నటి శోభిత అని ఫిల్మ్ నగర్లో న్యూస్ చక్కర్లు కొట్టింది. చైతు శోభిత లవ్ రిలేషన్షిప్ లో ఉన్నట్లు ఎన్నో కథనాలొచ్చాయి. అడవిశేష్ సినిమాలో పనిచేస్తున్నప్పుడే వీళ్ళిద్దరికీ తొలి పరిచయం అయింది. అప్పటి నుంచి వీరిద్దరూ సన్నిహితంగా ఉన్నట్లు ఫిల్మ్ నగర్ లో న్యూస్ చక్కర్లు కొట్టాయి. అయితే వాటిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. చాలా కాలం పాటు చైతన్య శోభిత కలిసి పార్టీలకు ఫారెన్ ట్రిప్లకు వెళ్లారు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ విషయాన్ని అటు శోభిత కుటుంబ సభ్యులు ఇటు అక్కినేని కుటుంబం స్పందించలేదు. ఇన్నాళ్లకు వారిద్దరూ ఒక్కటవుతున్నారు. నటి శోభిత ధూళిపాలను వివాహం చేసుకోబోతున్నాడు నాగ చైతన్య. నాగార్జున ఇంట్లో జరుగుతున్న వీరిద్దరి నిశ్చితార్థానికి అతి కొద్ది మందికి ఆహ్వానం ఉన్నట్టు తెలుస్తోంది. శోభితా ధూళిపాల ఏపీలోని తెనాలిలో జన్మించింది. 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ విన్నర్ అయింది. అంతేకాదు ఇవే పోటీలకు భారత్ తరపున ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత సినీ రంగంలోకి వచ్చిన శోభిత 2016లో తొలిసారిగా నటించింది. అనురాగ్ కశ్యప్ డైరెక్షన్లో రామన్ రాఘవ్ మూవీ మేడ్ ఇన్ హెవెన్ సిరీస్లో ప్రధాన పాత్ర పోషించింది శోభితా ధూళిపాల. తెలుగులోనూ 2 సినిమాల్లో యాక్ట్ చేసింది. ఇక 2018లో వచ్చిన గూఢాచారి, 2022లో వచ్చిన మేజర్ మూవీస్లో కీలక పాత్రలు పోషించింది. ఇవాళ అక్కినేని నాగ చైతన్య ఎంగేజ్మెంట్ జరగనున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ ఫనీ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఫనీ, శ్రావణి, అంటే చాలా కాలంగా అక్కినేని నాగ చైతన్య శోభితా ధూళిపాల కలిసే ఉంటున్నారు అని చెప్పేసి మనం సోషల్ మీడియాలోని చూస్తూ ఉండడం జరిగింది. అలాగే వాళ్ళు ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కొన్ని ఫోటోలు కూడా బయటికి రావడం జరిగింది. అయితే వీళ్ళు ఎంత తొందరగా వైవాహిక బంధంతో ఒకటవుతారు అనేటువంటిది మాత్రం ఇది ఒక సర్ప్రైజింగ్ న్యూస్ గానే చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొద్ది కాలంగా అక్కినేని ఫ్యామిలీలో జరుగుతున్న ఇష్యూస్ అన్ని కూడా మనకు తెలిసినవే. సమంతతో చైతన్యకి విభేదాలు రావడం, వాళ్ళిద్దరూ విడిపోవడం కూడా జరిగింది. అదే టైంలో సమంత డిజైనర్ ప్రీతం కొన్ని పోస్టులు పెట్టడం, సమంతకి అనుగుణంగా నాగ చైతన్య బిహేవియర్ వల్లే ఇబ్బందులన్నీ వచ్చాయని అనడం, ఒక నటితో నాగ చైతన్య బాగా సన్నిహితంగా తిరుగుతున్నాడని అనడం, ఇటువంటివన్నీ కూడా చాలా కాలం క్రితమే పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ నటి శోభిత అని చెప్పేసి అప్పట్లో సోషల్ మీడియాలో కూడా బాగా రూమర్స్ రావడం జరిగింది. బట్ ఈ రోజు ఎంతవరకు అక్కినేని నాగ చైతన్య దగ్గర నుంచి కానీ అక్కినేని నాగార్జున ఫ్యామిలీ నుంచి కానీ అఫీషియల్ గా ఏది ఇన్ఫర్మేషన్ రాకపోయినప్పటికీ వీళ్ళిద్దరి మధ్య వైవాహిక బంధానికి తొలి అడుగు అయినటువంటి ఎంగేజ్మెంట్ ఈ రోజు జరగబోతుందని మాత్రం మనకి ఖచ్చితంగా తెలిసింది. 11 ఆ ప్రాంతంలోని అతి కొద్ది మంది సమక్షంలోని వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ జరగబోతుందని కూడా మనకి తెలుస్తా ఉంది. శ్రావణి. Right, Funny. Thanks for the updates.